పాండిచ్చేరి అలియాస్ పుదుచ్చేరి అనగానే ఎవరికైనా గుర్తొచ్చే ఒక ప్రశాంతమైన ప్రదేశం అది. అయితే అందమైన పాండిచ్చేరి వీధుల్లో ఎవరికీ తెలియని లేదా తెలిసినా మాట్లాడుకోవడానికి భయపడే ఒక చీకటి రహస్యం ఉంది. పాండిచ్చేరి గవర్నర్ బంగ్లాకు అతి సమీపంలో ఉండే సెయింట్ లూయిస్ స్ట్రీట్ వీధిలోకి వెళ్ళగానే 47వ నెంబర్ గల ఒక భారీ బంగ్లా కనిపిస్తుంది. దాని పేరు పద్మావతి ఇల్లం. ఒకప్పుడు ఆ బంగ్లా ముందు ఖరీదైన కార్లు ఆగేవి. ఆ బంగ్లా లోపల వజ్రాల వ్యాపారం నడిచేది. కానీ గత 25 ఏళ్లుగా ఆ బంగ్లా గేటుకు వేసిన తాళం ఇప్పటిదాకా తీయలేదు. పగటిపూట కూడా ఆ ఇంటి వైపు చూడాలంటే స్థానికులు భయపడతారు. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి పెచ్చులు ఉడుతున్న గోడలతో ఒక పాడుబడిన దయ్యాల కొంపలా మిగిలిపోయింది ఆ ఇల్లు. అంత విలువ చేసే బంగ్లా ఎందుకు అలా వదిలేయబడింది? ఆ ఇంటి గోడల మధ్య రక్తం ఎందుకు పారింది? ఆ ఇంటి పడక గదిలో ఒక ప్రాణం ఎంత కిరాతకంగా గాల్లో కలిసిపోయింది. కామం, అహంకారం, డబ్బు ఈ మూడు కలిస్తే ఒక మనిషి ఎంతటి క్రూరుడిగా మారతాడో చెప్పే యథార్థ సంఘటన ఇది. ఈ కథ 1990 కాలం నాటిది. ప్రేమ్చంద్ షా గుజరాత్ నుండి పాండిచ్చేరికి వచ్చి వజ్రాల వ్యాపారిగా స్థిరపడిన వ్యక్తి. ఆయన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి పాండిచ్చేరిలోనే పెద్ద పెద్ద కోటీశ్వరుల్లో ఒకడిగా మారాడు. తన భార్య పద్మావతి మీద ఉన్న ప్రేమతో ఆమె పేరు మీదే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెయింట్ లూయిస్ స్ట్రీట్ లో ఆ బంగ్లాను కట్టించాడు. ఈ దంపతులకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు రవిషా, చిన్న కొడుకు పేరు కమల్ షా. కూతురు హేమకు ముంబైకి చెందిన ఒక వ్యాపారితో పెళ్లి చేసి పంపించేశారు. ప్రేమ్చంద్ షా ఎంతటి ధనవంతుడైనా ఆయనకు దైవభక్తి ఎక్కువ. పాండిచ్చేరిలోని ప్రసిద్ధ అరవిందో ఆశ్రమంకు ఆయన రెగ్యులర్ గా వెళ్లేవారు. అదే ఆశ్రమంలో నటరాజ అయ్యర్ అనే ఒక బ్రాహ్మణ పురోహితుడు సేవలు చేస్తుండేవాడు. ఆయనది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆయనకు 3 కొడుకులు, ఒకే 1 కూతురు. ఆమె పేరు పార్వతి. 3 మగపిల్లల తర్వాత పుట్టిన ఏకైక ఆడబిడ్డ కావడంతో నటరాజ్ అయ్యర్ దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పార్వతి తన పేరుకు తగ్గట్టే ఎంతో అందంగా, పద్ధతిగా ఉండేది. ఆశ్రమానికి తరచూ వచ్చే ప్రేమ్చంద్ షాకు నటరాజ అయ్యర్తో మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్త కుటుంబాల మధ్య స్నేహంగా మారింది. ఒకసారి ఈ 2 కుటుంబాలను చూడండి. ఒకవైపు కోట్లకు పడగలెత్తిన వజ్రాల వ్యాపారి కుటుంబం, మరోవైపు సాధారణ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. సంబంధమే లేని ఈ 2 ప్రపంచాలు ఎలా ఒక్కటయ్యాయి? ఆ ఒక్కటవ్వడమే పార్వతీ జీవితానికి ఎలా ఉరితాడుగా మారిందో వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రేమ్చంద్ షా యొక్క పెద్ద కొడుకు రవి షా కోసం ఎక్కడెక్కడి నుంచో కోటీశ్వరుల సంబంధాలు వస్తున్నాయి. కానీ ఆయన దృష్టి నటరాజ అయ్యర్ కూతురు పార్వతీ మీద పడింది. ఎంతో సంస్కారవంతమైన అమ్మాయి తన ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇల్లు మరింత కలకల్లాడుతుందని ఆయన నమ్మాడు. ఒకరోజు నేరుగా నటరాజ అయ్యర్ దగ్గరకు వెళ్లి, నా పెద్ద కొడుకు రవికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి, మన స్నేహం బంధుత్వంగా మారితే చూడాలనుంది అని మనసులోని మాట బయట పెట్టాడు. దానికి నటరాజ అయ్యర్ ఒక్కసారిగా షాక్ అయి, మీ హోదాకు మా కుటుంబ పరిస్థితికి సరిపడదేమో ప్రేమ్చంద్ గారు అని అన్నాడు. కానీ ప్రేమ్చంద్ షా మాత్రం తన పట్టు వీడలేదు. హోదా ఏంటి నటరాజన్ గారు, మీ అమ్మాయి గుణం ముందు నా హోదా గొప్పదేం కాదు, మీరు ఒప్పుకుంటే ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దామన్నాడు. తమ కూతురు ఒక కోటీశ్వరుడికి కోడలిగా వెళితే ఆమె జీవితం బాగుంటుంది కదా అని నటరాజన్ అయ్యర్ కుటుంబం కూడా భావించింది. పైగా భర్త ఊరు కూడా పాండిచ్చేరియే కావడంతో తమ కళ్ళెదురుగానే కూతురు సంతోషంగా ఉండటం చూడొచ్చు అని వాళ్ళు మురిసిపోయారు. పార్వతి, రవిషాలు ఒకే స్కూల్లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి రవిషా ప్రవర్తన ఆమెకు తెలుసు కాబట్టి పార్వతి కూడా ఈ పెళ్లికి ఎంతో సంతోషంగా అంగీకరించింది. అది 1997వ సంవత్సరం. పాండిచ్చేరి నగరమే ఆశ్చర్యపోయేలాగా రవిషా, పార్వతీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి మండపంలో బంధువులంతా ఆ కొత్త జంటను ఆశీర్వదిస్తున్నారు. ఆ పెళ్లి వేదికపైనే అందరినీ నవ్వుతూ పలకరిస్తున్న చిన్న కొడుకు కమల్ షా ముఖంలో చిరునవ్వుంది. కానీ వాడి కళ్ళల్లో ఉన్న భయంకరమైన కుట్ర, వాడి గుండెల్లో ఉన్న పగ గురించి అక్కడ ఉన్న ఏ ఒక్కరికి తెలియదు. ఒక పక్క అన్న పెళ్లి జరుగుతుంటే ఇంకో పక్క తమ్ముడి మనసులో ఇంత విషయం ఎందుకుంది? కమల్ షా కళ్ళల్లో ఉన్న పగకి కారణమేంటి? అసలు పార్వతీకి కమల్ షాకి మధ్య ఉన్న గతమేంటి అనేది తెలిస్తే వాడి సైకోయిజం ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. గతంలోకి వెళ్తే స్కూల్ రోజుల్లో పార్వతి, రవిషా, కమల్ షా ఒకటే చోట చదువుకున్నారు. అప్పటి నుంచే కమల్ షాకు పార్వతి మీద ఒక రకమైన ఇష్టం ఉండేది. అది వయస్సుతో పాటు ఒక వ్యామోహంగా మారింది. పార్వతి తనకే సొంతం కావాలని వాడు కలలు కనేవాడు. ఒక వ్యాలంటైన్స్ డే రోజు వాడు నేరుగా వెళ్లి పార్వతికి ప్రపోజ్ చేశాడు. కానీ పార్వతి, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు కమల్, నన్ను వదిలేయ్ అని మొహం మీదే ఖచ్చితంగా చెప్పేసింది. కానీ ఆ నో అనే పదాన్ని కమల్
కమల్ షా ఈగో అంగీకరించలేకపోయింది. అప్పటి నుంచి ఆమెను పదే పదే విసిగించడం మొదలుపెట్టాడు. ఆమె ఏమాత్రం లొంగకపోవడంతో కొన్నాళ్లకు సైలెంట్ అయిపోయాడు. కానీ వాడి లోపల ఆ కసి మాత్రం అలాగే ఉండిపోయింది. కాలక్రమంలో తన తండ్రి వెళ్లి తన అన్న రవిషా కోసం అదే పార్వతిని అడిగినప్పుడు కమల్ షా లోపల అగ్నిపర్వతం బద్దలైంది. నన్ను కాదన్నది మా అన్నకి ఎలా సొంతమవుతుంది అని వాడు రగిలిపోయాడు. కానీ వాడు బయటకు మాత్రం ఏమనలేదు. ఎందుకంటే వాడిలో ఉన్న ఒక సైకోగాడు అప్పుడే నిద్రలేచాడు. పార్వతి మా అన్నను పెళ్లి చేసుకుంటే ఆమె ఎప్పటికీ మా ఇంట్లోనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో ఆమెను నా సొంతం చేసుకుంటాను అన్న అత్యంత నీచమైన ఆలోచన వాడి మనసులో పాతుకుపోయింది. అందుకే అన్న పెళ్లిలో వాడు అంత సంతోషంగా ఉంటున్నట్టు నటించాడు. పెళ్లైన కొత్తలో రవిషా పార్వతిల కాపురం సంతోషంగా సాగిపోయింది. పద్మావతి ఇల్లంలో పార్వతి అడుగుపెట్టిన నాటి నుంచి ఆ ఇంటికి ఒక కొత్త కలొచ్చింది. కానీ ఆ సంతోషం ఎన్నాళ్ళలో నిలవలేదు. చదువు పూర్తయిన తర్వాత రవిషా తన తండ్రి వ్యాపార బాధ్యతలు తీసుకున్నాడు. వజ్రాల కొనుగోలు అమ్మకాల కోసం తరచుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు 10-15 రోజుల పాటు వెళ్లాల్సి వచ్చేది. మామ ప్రేమ్చంద్ షా ఎక్కువ సమయం ఆశ్రమంలోనే గడిపేవారు. ఇక ఆ పెద్ద బంగ్లాలో మిగిలేది అత్త పద్మావతి, పార్వతి మరియు ఆ సైకో కమల్ షా మాత్రమే. చూసారా, ఒక సైకో తలుచుకుంటే ఎలా అయినా ప్లాన్ చేస్తాడు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. నన్ను కాదన్నది ఎప్పటికీ నా కళ్ళ ముందే ఉండాలి అనే ఈ సైకో థింకింగ్ ఎంత డేంజరస్ అర్థమవుతుంది కదా. ఇక భర్త లేని ఆ బంగ్లాలో పార్వతికి ఎలాంటి నరకం మొదలైందో ఇప్పుడు చూద్దాం. రవిషా ఇంట్లో లేని సమయం చూసుకొని కమల్ షా తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టాడు. వదిన అంటే తల్లితో సమానమంటారు. కానీ వాడి చూపుల్లో ఎక్కడా కూడా ఆ గౌరవం లేదు. పార్వతి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె గది వైపు రావడం, ఆమె వైపు అసభ్యంగా చూడటం చేసేవాడు. పార్వతికి వాడి చూపుల్లోని కామం స్పష్టంగా అర్థమైంది. మొదట్లో ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాడు క్రమంగా హద్దులు మీరడం మొదలుపెట్టాడు. కావాలని ఆమె శరీరానికి రాసుకుంటూ నడవడం, భోజనం వడ్డిస్తున్నప్పుడు ఆమె చేతులు తాకడం లాంటివి చేసేవాడు. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన పార్వతి నరకం భరించలేక ఒకరోజు వాడిని, ఏంటి నీ ప్రవర్తన, నేను నీకు వదినని, నన్ను తాకే హక్కు నీకు ఎవరిచ్చారు, నా దగ్గర మర్యాదగా ఉండు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కానీ కమల్ షా ముఖంలో విపరీతమైన చిరునవ్వు మాత్రమే ఉంది తప్ప ఏ మాత్రం భయం లేదు. ఈ విషయం ఎవరికి చెప్పాలో పార్వతికి అర్థం కాలేదు. తన పుట్టింటికి వెళ్లి చెప్తే తన తండ్రి, అన్నయ్యలు తట్టుకోలేరని, కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరుగుతుందని ఆమె భయపడింది. తన భర్త రవిషాకు చెప్తే అతను నమ్ముతాడో లేదో అన్న సందేహంతో ఈ లైంగిక వేధింపుల గురించి ఒక రోజు ధైర్యం చేసి తన అత్త పద్మావతికి చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ ఇంట్లో పద్మావతి మాటే శాసనం. ఆమెకు విపరీతమైన అహంకారం, తన కొడుకులంటే గుడ్డి నమ్మకం. పార్వతి ఆమె దగ్గరకు వెళ్లి ఏడుస్తూ, అత్తయ్య, కమల్ ప్రవర్తన బాలేదు. మా ఆయన లేని టైంలో వాడు నన్ను చూస్తున్న తీరు, నాతో ప్రవర్తిస్తున్న విధానం నాకు చాలా ఇబ్బందిగా, భయంగా ఉంది. మీరు కొంచెం వాడికి బుద్ధి చెప్పండి అని బతిమిలాడింది. ఒక కోడలు అంత దీనంగా ప్రాధేయపడుతుంటే ఏ అత్తగారైనా ఏం చేయాలి? కొడుకుని పిలిచి చంప పగలగొట్టాలి. కానీ పద్మావతి చెప్పిన సమాధానం వింటే మీకే కాదు, మానవత్వానికే సిగ్గేస్తుంది. పద్మావతి రియాక్షన్ పార్వతికి షాక్ ఇచ్చింది. నోరు ముయ్యవే, నిన్న కాక మొన్న వచ్చిందానివి నువ్వు నా కొడుకు మీద నిందలు వేస్తావా? నా కొడుకు గురించి నాకు తెలుసు. వాడిని 25 ఏళ్లుగా పెంచుతున్నాను. వాడలాంటి వాడు కాదు. నీ ప్రవర్తనే వాడితో సరిగ్గా ఉండుండదు. ఇకపై నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఇంట్లో కూడా ఉండనివ్వను అని పద్మావతి గట్టిగా అరిచింది. ఆ ఒక్క మాటతో పార్వతి పూర్తిగా ఒంటరిదైపోయింది. ఆ ఇంట్లో తన మరిది తనని వేధిస్తుంటే తన అత్త తన మరిదికే సపోర్ట్ చేస్తుంది. ఒక రాక్షస కుటుంబంలో బందీ అయ్యానన్న నిజం ఆమెకు అప్పుడు అర్థమైంది. కానీ ఆమె చేసిన అతి పెద్ద తప్పేంటంటే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కానీ, కనీసం తన అన్నయ్యలకు కానీ చెప్పకపోవడం. అంతా సెట్ అవుతుందిలే, ఏదో ఒక రోజు వీళ్ళే మారతారులే అన్న ఆశతో ఆ నరకంలోనే మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే ఆమె పాలిట చావుగా మారుతుందని ఆ అమాయకురాలికి తెలియదు. రోజులు గడుస్తున్నాయి. పద్మావతి ఏమీ అనకపోవడంతో కమల్ షాకు మరింత ధైర్యం వచ్చింది. తన తల్లి తనకే సపోర్ట్ చేస్తుంది అన్న అహంకారంతో వాడు మరింత రెచ్చిపోయాడు. అయితే సరిగ్గా అదే టైంలో ఆ ఇంటి పెద్ద ప్రేమ్చంద్ షాకు ఆరోగ్యం బాగోలేక ఆయన్ని అరవిందో ఆశ్రమంలోని నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేశారు. ఆయనకు తోడుగా రవిషా కూడా అక్కడే ఉంటున్నాడని, వ్యాపారం పనులు చూసుకుంటున్నాడని అత్త పద్మావతి ఇంట్లో చెప్పింది.
జరిగింది. అది 1999 జూలై 14వ తేదీ. ఆ రోజు ఆ బంగ్లాలో పార్వతి, అత్త పద్మావతి, మరిది కమల్ షా మాత్రమే ఉన్నారు. సాయంత్రం వేళ పార్వతీకి పరిచయం ఉన్న ఒక తమిళ టీచర్ అటుగా వెళుతూ పార్వతిని పలకరించడానికి లోపలికొచ్చింది. రాత్రి సుమారు 9:30 గంటల వరకు ఆమె పార్వతితో మాట్లాడుతూ కూర్చుంది. పార్వతి ఆమెను తన అత్త పద్మావతికి, మరిది కమల్ కు పరిచయం చేసింది. సరే పార్వతి, మీ మామగారు కోలుకున్న తర్వాత నువ్వు తమిళం నేర్చుకోవడానికి రా అని చెప్పి ఆ టీచర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఈ తమిళ టీచర్ ఎంట్రీనే ఈ కేసులో అతిపెద్ద సాక్ష్యం అవ్వబోతుంది. కానీ ఆ రాత్రి ఆ టీచర్ వెళ్ళిపోయాక ఆ బంగ్లాలో జరిగిన దారుణం ఎవరికైనా కన్నీళ్లు పెట్టిస్తుంది. గుండె ధైర్యం చేసుకొని వినండి, అసలు కిరాతకం ఇప్పుడే మొదలవుతుంది. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. పార్వతి తన గదిలో ఒంటరిగా ఉంది. కమల్ షా పీకల దాకా మందు తాగున్నాడు. వాడి నరనరాల్లో కామం, క్రూరత్వం నిండిపోయి ఉన్నాయి. ఈ రోజు పార్వతిని ఎలాగైనా అనుభవించాలి అన్న ఉన్మాదపు ఆలోచనతో వాడు నేరుగా పార్వతి గదికి వెళ్ళాడు. తలుపు తీసి లోపలికి వెళ్లిన వాడిని చూసి పార్వతి భయంతో వణికిపోయింది. వాడు ఆమె మీద బలాత్కారం చేయడానికి మీద పడ్డాడు. ఆమె వాడిని ఎదురించి గట్టిగా అరుస్తూ కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది. కింద హాల్లో ఉన్న తన అత్త పద్మావతి వెనక్కి వెళ్లి దాక్కొని భయపడుతూ, అత్తయ్య కాపాడండి అత్తయ్య, వాడు నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు, వాడు మనిషి కాదత్తయ్య, రాక్షసుడు అని భోరున ఏడ్చింది. అప్పుడు ఆ అత్త పద్మావతి నోట్లో నుంచి వచ్చిన మాట మనిషిలా పుట్టిన ఎవరి రక్తాన్నైనా మరిగిస్తుంది. అసలు ఆమె ఒక ఆడదేనా అన్న సందేహం కలుగుతుంది. అందులో తప్పేముందే, అడుగుతున్నది బయటవాడు కాదు కదా, నీ మొగుడి తమ్ముడే కదా, నీ భర్త ఎలాగూ ఊర్లో లేడు, వాడి కోరికేదో తీర్చేయచ్చుగా, ఇంత గొడవెందుకు అనింది పద్మావతి. ఆ మాట విన్న పార్వతికి గుండె ఆగినంత పనయ్యింది. నువ్వసలు తల్లివేనా? అసలు ఒక ఆడదానివేనా? సిగ్గులేదా నీకు ఇలా మాట్లాడడానికి? అసలు మీరంతా మనుషులేనా అంటూ పార్వతి పద్మావతిని తీవ్రంగా అసహ్యించుకుంది. తనను ఎదురించి మాట్లాడుతుందన్న అహంకారంతో పద్మావతికి విపరీతమైన కోపం వచ్చింది. నేను పెట్టిన అన్నం తింటూ నన్నే ఎదురిస్తావా? నాకే ఎదురు సమాధానం చెప్తావా? అంటూ పక్కనే ఏసీ యూనిట్ వెనకాల ఉన్న ఒక పెద్ద చెక్క చపాతీ కర్ర తీసుకొని పార్వతి తల వెనక భాగంలో గట్టిగా కొట్టింది. అంతే, పార్వతి తల పగిలి రక్తం బయటకు చిమ్మి అక్కడికక్కడే స్పృహ తప్పి నేల మీద కుప్పకూలిపోయింది. అది చూసిన ఆ రాక్షసుడు కమల్ షా తన తల్లి ముందే రక్తపు మడుగులో కదలకుండా పడి ఉన్న తన వదిన పార్వతిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత వాడు చేసిన ఘోరం చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. రక్తం కారుతున్నా, ప్రాణాలు పోతున్నా ఆ అమాయకురాలిపై వాడు అత్యంత కిరాతకంగా ఒక మృగంలాగా మీద పడి అత్యాచారం చేశాడు. ఆ బాధలోనే తన వాళ్ళని తలుచుకుంటూ పార్వతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక పవిత్రమైన అమ్మాయి ప్రాణం ఒక కామాంధుడి చేతుల్లో రాక్షసి లాంటి అత్త కళ్ళ ముందే బలైపోయింది. కొద్దిసేపటికి వాడి మత్తు దిగింది. మంచం మీద రక్తపు మడుగులో కదలకుండా పడి ఉన్న పార్వతిని చూసి వాడు భయపడ్డాడు. పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లికి విషయమంతా చెప్పాడు. పార్వతి చనిపోయింది అని తెలియగానే తల్లి కొడుకులిద్దరూ వణికిపోయారు. ఉరిశిక్ష పడుతుందన్న భయంతో వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ హత్యను, అత్యాచారాన్ని ఒక దొంగల ముఠా దాడిలాగా సెట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక హత్య చేస్తే ఎంత భయపడాలి, కానీ వీళ్ళు వేసిన ప్లాన్ చూస్తే వీళ్ళవి ఎంత క్రిమినల్ బ్రెయిన్సో మీకే అర్థమవుతుంది. శవాన్ని ఎలా కడిగారో, సీన్ ని దొంగల దాడిలా ఎలా క్రియేట్ చేశారో వింటే మీకే భయం వేస్తుంది. ముందుగా పార్వతి డెడ్ బాడీని శుభ్రంగా కడిగారు. రక్తమంటిన ఆమె బట్టలు విప్పేసి కొత్త నైటీ వేశారు. ఆమె లోదుస్తులపై కమల్ వీర్యం ఉంటుందన్న భయంతో వాటిని తీసుకెళ్లి ఇంటి వెనక ఉన్న కాంపౌండ్ వాల్ అవతల విసిరేశారు. ఇంటి హాల్ ను, గదిని కెమికల్స్ వేసి శుభ్రంగా తుడిచేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను, కుర్చీలను చెల్లా చెదురుగా విసిరేశారు. బీరువా తలుపులు పగలగొట్టి దొంగతనం జరిగినట్టు క్రియేట్ చేశారు. దొంగలు దాడి చేశారు అని నమ్మించడానికి కమల్ షా ఇంట్లో ఉన్న కత్తితోనే తన కడుపులో, మెడపై చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. తర్వాత ఆ కత్తిని కూడా బయట పారేశాడు. జూలై 15 ఉదయం 4 గంటల ప్రాంతంలో కమల్ షా బైక్ మీద ఆశ్రమంలోని నర్సింగ్ హోమ్ కు వెళ్ళాడు. అక్కడ తన తండ్రికి, తన అన్న రవిషాకు అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత వాడే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి, సార్, మా ఇంట్లో దొంగలు పడ్డారు, మా వదిన్ని చంపేశారు అని నాటకం మొదలు పెట్టాడు. సమాచారం అందుకున్న పాండిచ్చేరి నార్త్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంటనే పద్మావతి ఇల్లం బంగ్లాకు చేరుకున్నాడు. క్రైమ్ సీన్ చూసిన ఆయనకు మొదటి చూపులోనే కొన్ని అనుమానాలు వచ్చాయి. ఇంటి కాంపౌండ్ వాళ్ళు దూకినట్టు ఎలాంటి కాలి ముద్రలు లేవు. బీరువాలు పగిలిపోయి ఉన్నాయి, కానీ ఏ ఒక్క వజ్రాలు కానీ, నగలు కానీ దొంగతనం జరగలేదు. దొంగలు వస్తే వాళ్ళు దోచుకొని వెళ్తారు, కానీ చంపిన మహిళ ఒంటి మీద రక్తం లేకుండా స్నానం చేయించి కొత్త బట్టలు ఎందుకేస్తారు? ఇది దొంగల పని కాదు.
ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పనే అని ఆయనకు అర్థమైంది. కానీ ఆ ఇంట్లో ఆ రాత్రి ఉన్నది ఇద్దరే, అత్త పద్మావతి, మరిది కమల్ షా. దాంతో ఇన్స్పెక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూశాడు. అయితే రిపోర్ట్ వచ్చింది. అది చదివిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. పార్వతి తల వెనక బలమైన గాయముంది, కానీ చనిపోవడానికి ముందు ఆమెపై అత్యంత క్రూరంగా రేప్ జరిగింది అని రిపోర్ట్లో ఉంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఒక ఫోరెన్సిక్ టీంను తీసుకొని పద్మావతి ఇల్లం బంగ్లా మొత్తం అణువు వెతికాడు. హాల్లోని ఏసీ వెనక వాళ్ళకి ఒక చెక్క చపాతీ కర్ర దొరికింది. దాని మీద ఎండిపోయిన రక్తం కూడా ఉంది. దాన్ని ల్యాబ్ కి పంపి టెస్ట్ చేయించగా ఆ రక్తం పార్వతీదేనని, ఆ కర్ర మీద ఉన్న వేలుముద్రలు అత్త పద్మావతివి అని రుజువైంది. అలాగే ఇంటి బయట దొరికిన పార్వతి లోదుస్తులపై ఉన్న వీర్యం కమల్ షా డిఎన్ఏతో 100% మ్యాచ్ అయ్యింది. దొరికిపోయారు. పూర్తి ఆధారాలతో సహా ఇద్దరు నేరస్తులు దొరికిపోయారు. ఇక ఈ ఇద్దరికి చిప్పకూడు ఖాయమని మీరు సంతోషంగా ఫీల్ అవుతున్నారా? అయితే ఇప్పుడు రాబోతున్న ఒక పెద్ద మిస్టరీ మీకు దిమ్మ తిరిగిపోయేలా చేస్తుంది. మీరు కలలో కూడా ఊహించలేని ఆ ట్విస్ట్ ఏంటో చూసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యూట్యూబ్ లో వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంచి రియల్ క్రైమ్ స్టోరీలు మేము పోస్ట్ చేస్తున్నప్పటికీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి, వీడియోలను లైక్ చేయని వాళ్ళకి అవి కనిపించట్లేదు. ఉదాహరణకి ఒకసారి ఈ వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ ని డీటెయిల్డ్ గా రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. నేరస్తులు దొరికిపోయారు, ఇంకేముంది, కేసు క్లోజ్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో కేసును పూర్తిగా మలుపు తిప్పే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ బయటపడింది. ఈ హత్యాచారం జరిగిన సమయంలో ఊర్లో లేడు, ఆశ్రమంలో ఉన్నాడు అనుకున్న పార్వతి భర్త రవిష అదే ఇంట్లో వాళ్ళ కళ్ళెదుటే ఉన్నాడని, వాడు కూడా సాక్ష్యాలు నాశనం చేయడంలో హెల్ప్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇది మీరు ఊహించలేదు కదా. తన భార్యపై సొంత తమ్ముడు అత్యాచారం చేస్తుంటే కన్న తల్లి ఆమె తల పగలగొడుతుంటే ఒక భర్తగా రవిష ఏం చేశాడు? ఈ ప్రశ్న పాండిచ్చేరి పోలీసులనే కాదు, మీ బుర్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది. రవిష వ్యాపారం కోసం రాజస్థాన్ వెళ్ళాడని అత్త పద్మావతి చెప్పిన మాట పచ్చి అబద్ధమని దర్యాప్తులో తేలిపోయింది. హత్య జరిగిన జూలై 14వ తేదీ రాత్రి రవిష ఆ ఇంట్లోనే ఉన్నాడు. పార్వతి ప్రాణభయంతో అరుస్తున్నప్పుడు, అత్త కర్రతో కొట్టినప్పుడు, కమల్ షా ఆమెను గదిలోకి లాక్కెళ్తున్నప్పుడు రవిష పై అంతస్తులోనే ఉన్నాడు. కానీ వాడు తన గది తలుపులు మూసుకొని బయట జరుగుతున్న ఆ ఘోరాన్ని కళ్ళప్పగించి చూశాడే తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? తన తల్లి మీద ఉన్న భయమా, లేదంటే తమ్ముడి సైకోయిజం గురించి తెలిసి ప్రాణభయంతో ఉండిపోయాడా, లేదా వాళ్ళందరూ కలిసి వేసిన ప్లాన్ లో వీడు కూడా పార్ట్నరా? ఈ నిజం రవిషాకే తెలియాలి. కానీ పార్వతి మృతదేహాన్ని శుభ్రం చేసి ఇల్లంతా చెల్లాచెదురుగా పడేసి దొంగల నాటకానికి స్కెచ్ వేసిన తర్వాత రాత్రికి రాత్రే రవిష పాండిచ్చేరి నుంచి పరారయ్యాడు. భార్య చనిపోయిందన్న కనీస బాధ లేకుండా ఒక పిరికి పందలాగా రాజస్థాన్ కు పారిపోయాడు. పోలీసులు ఎంత గాలించినా వాడు దొరకలేదు. దాంతో వాడి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒక ఆడపిల్లకు కష్టం వస్తే కాపాడాల్సింది భర్తే కదా. కానీ ఇలాంటి పిరికి పంద భర్త ఉంటే ఆ ఇల్లాలి పరిస్థితి ఎంత నరకమో ఆలోచించండి. ఈ రవిష మౌనమే పార్వతి ప్రాణాలు తీసింది. పోలీసుల ముందు పద్మావతి, కమల్ షా ఇంకా దొంగ నాటకాలు ఆడుతూనే ఉన్నారు. ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరిని వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి పోలీసుల స్టైల్లో విచారణ ప్రారంభించాడు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లని వాళ్ళ ముఖం మీద విసిరి, ఏంట్రా మీ నాటకాలు? ఇంట్లోకి దొంగలొస్తే దొంగతనం చేస్తారు కానీ చంపిన ఆడదానికి స్నానం చేయించి బట్టలు మార్చి వెళ్తారా? ఏసీ వెనక ఉన్న ఈ చపాతీ కర్ర మీద నీ తల్లి వేలిముద్రలు ఎలా వచ్చాయిరా కమల్? ఆ కాంపౌండ్ అవతల పడేసిన పార్వతి బట్టల మీద నీ వీర్యం ఎలా వచ్చిందిరా అని ఇన్స్పెక్టర్ అరిచేసరికి కమల్ షా ముఖంలో నెత్తురు చుక్కలేదు. అప్పటి వరకు తమ డబ్బే తమను కాపాడుతుంది అని విర్రవీగిన పద్మావతి అహంకారం ముక్కలు ముక్కలైపోయింది. సైంటిఫిక్ ఆధారాల ముందు వాళ్ళ అబద్ధాలు నిలబడలేకపోయాయి. ఇక తప్పించుకునే దారి లేక కమల్ షా తన కిరాతకాన్ని ఒప్పుకున్నాడు. అవును సార్, నా వదినంటే నాకు పిచ్చి, ఆమెను ఎలాగైనా అనుభవించాలనే ఆ రాత్రి ఆమె గదికి వెళ్ళాను అంటూ వాడు చెప్పిన ప్రతి మాట వింటుంటే పోలీసులకే రక్తం మరిగిపోయింది. ఇక పద్మావతిని విచారించగా ఆమె ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఒక ఉన్మాదిలాగా, ఆమె నా కొడుకుని ఎదురిస్తుంటే నాకు కోపం వచ్చింది సార్, నా ఇంట్లోనే ఉంటూ నా మాటే వినదా అన్న ఆవేశంలో ఆ కర్ర తీసుకొని కొట్టాను. నేను కొట్టిన మాట నిజమే, కానీ ఆ తర్వాత నా కొడుకు ఆమెను గదిలోకి తీసుకెళ్లి ఏం చేశాడో నాకు తెలియదు అని తన తప్పును
కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఈ వార్త ఉదయం న్యూస్ పేపర్ లో రాగానే పాండిచ్చేరి అట్టుడికిపోయింది. నటరాజ అయ్యర్ కుటుంబానికి ఈ నిజం తెలిసి వాళ్ళ గుండె పగిలిపోయింది. అయ్యో, నా బంగారు తల్లిని వాళ్ళ చేతుల్లో పెట్టానే, సొంత కోడలిని ఇలా కిరాతకంగా కొట్టి చంపుతారా, వదినను రేప్ చేసే నీచుడు ఉంటాడా అంటూ పార్వతి తల్లిదండ్రులు, అన్నయ్యలు హాస్పిటల్ ముందు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ఈ సంఘటన మహిళా సంఘాలను, సాధారణ ప్రజలను తీవ్రంగా డిస్టర్బ్ చేసింది. కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు నేరస్తులు కావడంతో ఈ కేసును డబ్బుతో నీరుగార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న పుకార్లు పాండిచ్చేరిలో మొదలయ్యాయి. దానికి తోడు అరవిందో ఆశ్రమంలోని కొందరు పెద్దలు కూడా ప్రేమ్చంద్ షా కుటుంబానికి సపోర్ట్ గా ఉన్నారు అన్న వార్తలు ప్రజల్లో కోపాన్ని పెంచడంతో వందలాది మంది మహిళలు, విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. కమల్ షాను ఉరితీయాలి, పద్మావతిని వదిలిపెట్టకూడదు అంటూ గొంతెత్తారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండటంతో పోలీసులు 144 సెక్షన్ విధించి పద్మావతి ఇల్లం బంగ్లా చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక దశలో అయితే కమల్ షాకు బెయిల్ ఇప్పించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ఒక పెద్ద క్రిమినల్ లాయర్ ను ప్రజలు కోర్టు బయటే చితకబాదారు. ఆ దెబ్బలకు భయపడి ఆ లాయర్ కేసునే వదిలేసి పారిపోయాడు. ఆ ప్రజల కోపం మీరే చూడండి. 100 కోట్లుంటే ఏమైనా చేయొచ్చా అనే వాళ్ళ ఆగ్రహం ఆ లాయర్ ని తరిమి కొట్టింది. కానీ కోర్టులో ఈ కేసును ప్రూవ్ చేయడం అంత ఈజీ కాలేదు. ఎందుకంటే ఐ విట్నెస్ ఎవరూ లేరు కదా. అప్పుడే పోలీసులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ ఇద్దరు మహిళలు ఇచ్చిన సాక్ష్యం ఈ కేసును ఎలా నిలబెట్టిందో చూడండి. కేసు పాండిచ్చేరి సెషన్స్ కోర్టుకు చేరింది. అయితే ప్రాసిక్యూషన్ కు ఇక్కడ ఒక అతిపెద్ద సవాల్ ఎదురైంది. ఈ హత్యను, అత్యాచారాన్ని కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. రవిషా అప్పటికే పరారీలో ఉన్నాడు. క్రిమినల్ చట్టాల ప్రకారం కేవలం పోలీసులు రికార్డ్ చేసిన కన్ఫెషన్ కోర్టులో చెల్లదు. పక్కా ఆధారాలతో కోర్టులో నిరూపించాల్సిందే. ఇక్కడే దర్యాప్తు అధికారి తెలివిగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ను జత చేశాడు. ఈ కేసులో ఇద్దరు మహిళల సాక్ష్యాలు మైండ్ బ్లోయింగ్ ట్విస్టులుగా మారాయి. ట్విస్ట్ 1, తమిళ టీచర్ సాక్ష్యం. హత్య జరిగిన రాత్రి 9:30 గంటల వరకు పార్వతితో మాట్లాడిన తమిళ టీచర్ ను ప్రాసిక్యూషన్ 14వ సాక్షిగా ప్రవేశపెట్టింది. ఆమె కోర్టులో నిలబడి, నేను రాత్రి 9:30 గంటల వరకు పార్వతితోనే ఉన్నాను. అప్పుడు ఇంట్లో పార్వతి, కమల్, పద్మావతి ముగ్గురు మాత్రమే ఉన్నారు. పార్వతి ప్రాణాలతో ఉన్నప్పుడు నేను చూసిన చివరి వ్యక్తులు వాళ్లే అని ఖచ్చితంగా చెప్పింది. దీనినే చట్టపరంగా లాస్ట్ సీన్ అలైవ్ థియరీ అంటారు. దీని ప్రకారం ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్నప్పుడు చివరిసారిగా ఎవరితో ఉన్నాడో నిరూపితమైతే ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో చెప్పాల్సిన బాధ్యత ఆ చివరి వ్యక్తుల మీదే ఉంటుంది. దొంగలు రాలేదని, దోపిడీ జరగలేదని పోలీసుల ఆధారాలు నిరూపించాయి కాబట్టి కమల్ మరియు పద్మావతిలే చంపారని కోర్టుకు స్పష్టమైంది. ట్విస్ట్ నెంబర్ 2, చెల్లెలి సంచలన సాక్ష్యం. హత్య జరిగిందని నిరూపించబడింది. కానీ ఎందుకు జరిగింది, ఉద్దేశం ఏంటి అని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. అయితే ఆ బ్రహ్మాస్త్రం మరెవరో కాదు, స్వయాన కమల్ షా సొంత చెల్లెలు ముంబైలో ఉంటున్న హేమ. ఆమెను 3వ సాక్షిగా బోనులో నిలబెట్టారు. ఒక హోమియోపతి డాక్టర్ అయిన హేమ తన సొంత అన్నకే వ్యతిరేకంగా కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని నెలల క్రితం కమల్ నాకు ఫోన్ చేసి ఏడ్చాడు. వదిన పార్వతిని చూస్తే నాకు పిచ్చి కోరికలు వస్తాయి. ఆమెను రేప్ చేసి నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు అని నాతో చెప్పాడు. నేను వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి అరోవిల్లోని హీలింగ్ సెంటర్ కు వెళ్లి సైకియాట్రిస్ట్ ను కలవమని చెప్పాను. వాడప్పుడే ఆ కోరికను నా ముందు బయట పెట్టాడు అని హేమ కన్నీళ్లతో సాక్ష్యమిచ్చింది. సొంత చెల్లెలిచ్చిన ఆ సాక్ష్యంతో కమల్ షా మోటివ్ 100% నిరూపితమైంది. దీనికి తోడు రొట్టెల కర్ర మీద ఉన్న తల్లి వేలిముద్రలు, పార్వతి లోదుస్తులపై ఉన్న కమల్ షా వీర్యం డిఫెన్స్ లాయర్లకు మాట్లాడే అవకాశం లేకుండా చేశాయి. అది ఆగస్టు 29, 2000వ సంవత్సరం. పాండిచ్చేరి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చదవడం ప్రారంభించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట కామంతో, ఉన్మాదంతో తన వదిన పార్వతీ షాపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన కమల్ షాకు ఉరిశిక్ష విధిస్తున్నాను. సాక్ష్యాలను నాశనం చేసి హత్యను కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన తల్లి పద్మావతికి 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అని తీర్పిచ్చారు. దీంతో నటరాజ అయ్యర్ కుటుంబానికి న్యాయం జరిగిందని అందరూ భావించారు.
కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. కోటీశ్వరులైన షా కుటుంబం ఈ తీర్పును సవాల్ చేస్తూ వెంటనే మద్రాస్ హైకోర్టులో అపీల్ చేసింది. జస్టిస్ వెంకటాచలమూర్తి, జస్టిస్ నాగప్పన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును మళ్లీ విచారించింది. కమల్ షా లాయర్లు ఒక బలమైన పాయింట్ ను కోర్టు ముందుంచారు. మై లార్డ్, నా క్లయింట్ కమల్ షా ఎప్పటి నుంచో మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అతను అరోవిల్ ఆశ్రమంలోని హీలింగ్ సెంటర్ లో కౌన్సిలింగ్ కూడా తీసుకున్నాడు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని స్థితిలో జరిగిన ఈ నేరాన్ని అరుదైన కేసుల్లోకెల్లా అరుదైనదిగా పరిగణించి ఉరిశిక్ష వేయడం ఆపాలి అని వాదించారు. హైకోర్టు న్యాయమూర్తులు ఈ వాదనను పరిగణలోకి తీసుకున్నారు. కమల్ షా నేరం చేశాడు అన్నది వాస్తవం. కానీ అతనికున్న మానసిక ఆరోగ్య చరిత్ర దృష్ట్యా అతనికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గిస్తున్నాం. పద్మావతి శిక్ష యథాతథంగా ఉంటుంది అని తీర్పునిచ్చారు. ఉరిశిక్ష తప్పింది అని కమల్ షా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ విధి వాడి కోసం ఒక ఘోరమైన రాతను రాసిపెట్టిందని వాడికి అప్పుడు తెలియదు. ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడు అని ఆ కమల్ షా సంబరపడి ఉంటాడు కదా. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుందిగా, అది ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. జైల్లో కమల్కి పట్టిన ఆ గతేంటో ఇప్పుడు చూద్దాం. కమల్ షా పాండిచ్చేరి సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పటికే తల్లి పద్మావతి 2 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకొని పాండిచ్చేరిలో తలెత్తుకొని తిరగలేక ఆ బంగ్లాకు తాళం వేసి తన సొంత ఊరైన గుజరాత్కు వెళ్లిపోయింది. అది ఏప్రిల్ 21, 2008. పాండిచ్చేరి సెంట్రల్ జైల్లో ఉదయం ఖైదీల లెక్కింపు జరుగుతుంది. కమల్ షా తన జైలు గదిలో నుంచి ఇంకా బయటకు రాలేదు. వార్డన్ తీరా వెళ్లి చూసేసరికి కమల్ షా రక్తపు మడుగులో శవమై పడి ఉన్నాడు. వాడి గొంతు తీవ్రంగా కోయబడింది. పక్కనే రక్తం అంటిన ఒక పదునైన స్టీల్ స్పూన్ పడి ఉంది. జైలు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కమల్ షా మానసిక ఒత్తిడి తట్టుకోలేక భోజనం చేసే స్పూన్ ను పదునుగా గీకి ఆ స్పూన్ తోనే తన గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని జైలు అధికారులు అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఈ ప్రకటన ఎవరికి నమ్మబుద్ధి కాలేదు. ఒక స్పూన్ తో మనిషి తన గొంతును తాను అంత లోతుగా ఎలా కోసుకోగలడు అన్న అనుమానాలు మొదలయ్యాయి. పార్వతి అన్నయ్యలు మరియు కొన్ని ఎన్జిఓలు దీనిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇది ఆత్మహత్య కాదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య. జైలు బయట కోట్ల రూపాయల విలువైన కమల్ షా ఆస్తులను కాజేయడానికి కొందరు జైలు అధికారులు తోటి ఖైదీలతో కుమ్మక్కై వాడిని చంపేశారు అని ఆరోపణలు వచ్చాయి. కమల్ షా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒక స్పూన్ తో తన గొంతు తాను కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని జైలు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండలేదు. ఒక సాధారణ స్టీల్ స్పూన్ తో మనిషి తన గొంతును అంత లోతుగా అంత పక్కాగా కోసుకోగలడా? అది కేవలం ఒక ఆత్మహత్యగా చూపిస్తూ ఫైల్ క్లోజ్ చేయడానికి ప్రయత్నించిన జైలు అధికారులకు ఊహించని షాక్ తగిలింది. ఈ మరణం వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి రిటైర్డ్ న్యాయమూర్తి అయిన వీరనాథరావు నేతృత్వంలో ఒక నిజ నిర్ధారణ కమిషన్ ఏర్పాటైంది. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పాండిచ్చేరి రాజకీయ అధికార వర్గాల్లో ఒక భూకంపం సృష్టించింది. కమల్ షాది ఆత్మహత్య కాదని అతన్ని హత్య చేశారు అని ఆ రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. జైలు గోడల మధ్య ఒక యావజ్జీవ ఖైదీని అంత పక్కాగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది అని ఆరా తీసినప్పుడు ఇక్కడే ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ బయటపడింది. కమల్ షా జైల్లో ఉన్న వాడి ఆలోచనలు, వాడి వ్యాపార లావాదేవీలు ఆగలేదు. కోట్లకు పడగలెత్తిన వజ్రాల వ్యాపారి కొడుకు కావడంతో జైలు అధికారుల సహాయంతోనే వాడు జైలు బయట ఉన్న తమ కోట్లాది రూపాయల ఆస్తులను అమ్ముకుంటున్నాడు అన్న భయంకరమైన నిజం సిబిఐ దర్యాప్తులో వెలుగు చూసింది. ఆస్తి తగాదాలు లేదా ఆస్తులపై కన్నేసిన కొందరు పెద్దవాళ్లు జైలు అధికారులతో తోటి ఖైదీలతో కుమ్మక్కై కమల్ షాను అత్యంత కిరాతకంగా చంపేశారు అన్న అనుమానాలు బలపడ్డాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిబిఐ ఫిబ్రవరి నెలలో పూడ్చిపెట్టిన కమల్ షా మృతదేహాన్ని బయటకు తీసి హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ల టీంతో మళ్లీ పోస్ట్ మార్టం చేయించింది. గుజరాత్ లో ఉన్న వాడి తల్లి పద్మావతికి నోటీసులు పంపి కమల్ షా పేరిట ఉన్న ఆస్తి పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకుంది. 4 రోజుల పాటు పుదుచ్చేరి సెంట్రల్ జైల్లో 13 మంది వార్డెన్లను, 40 మంది ఖైదీలను సిబిఐ అధికారులు ఒక రేంజ్ లో విచారించారు. ఖైదీలకు సంబంధించిన రిజిస్టర్లను, హాస్పిటల్ రికార్డులను అణువు గాలించారు. కానీ వ్యవస్థలోని లోపాల వల్ల, ఆధారాలన్నీ పక్కాగా తుడిచివేయబడటం వల్ల ఈ హత్య కేసు ఒక అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. వదిన పార్వతీ షాను అతి దారుణంగా రేప్ చేసి చంపిన కమల్ షా అదే జైల్లో దిక్కులేని చావు చచ్చాడు.
కానీ ఈ కేసులో పోలీసులను ఇంటర్పోల్ను సైతం నేటికి వేధిస్తున్న మరో అతిపెద్ద మిస్టరీ రవిష. ఒక భర్తగా తన భార్యను రక్షించుకోవాల్సిన వాడు తమ్ముడు రేప్ చేస్తుంటే, తల్లి కొట్టి చంపుతుంటే కళ్ళప్పగించి చూసిన ఆ పిరికి పంద ఎక్కడికి పారిపోయాడు? హత్య జరిగిన మరుసటి రోజే రాజస్థాన్ పారిపోయిన రవిష అక్కడి నుంచి గుజరాత్లోని తమ వజ్రాల వ్యాపారుల నెట్వర్క్ ద్వారా దేశం దాటిపోయి ఉంటాడని పోలీసులు భావించారు. ఆస్తి డబ్బు బలం ఉండటంతో వాడు ఏ దేశంలో తలదాచుకున్నాడో ఎవరూ కనిపెట్టలేకపోయారు. భారతదేశ పోలీసుల మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో రవిష పేరు ఇప్పటికీ అలాగే ఉంది. వాడు ప్రపంచంలోని ఏ మూల దాక్కున్నా తన భార్య అరుపులు వాడిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇక పార్వతి హత్య తర్వాత ఆ పద్మావతి బంగ్లాకు వేసిన తాళం మళ్ళీ తెరుచుకోలేదు. కానీ 2011లో ఆ బంగ్లా గురించి ఒక సంచలన వార్త బయటకొచ్చింది. అప్పటి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఇక్బాల్ సింగ్ ఆ బంగ్లాను ఆక్రమించుకున్నారని, తన కుమారులు కొత్తగా ప్రారంభించబోయే ఒక మెడికల్ కాలేజీ కోసం ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఒక కొడుకు పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు, మరో కొడుకు జైల్లో మరణించాడు, తండ్రి చనిపోయాడు, తల్లి గుజరాత్లో ఎక్కడో అనామకురాలిగా బతుకుతుంది. మరి కోట్ల రూపాయల విలువైన ఆ భవనాన్ని గవర్నర్కు రాసిచ్చింది ఎవరు? అదొక రాజకీయ మిస్టరీ. కర్మ సిద్ధాంతం తన పని తాను చేసుకుపోయింది. ఈ కేసు ముగిసిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు గుజరాత్లో ఉన్న పద్మావతి కూడా ఒంటరిగా ఆరోగ్యం పాడై కన్ను మూసింది. ఆ కుటుంబంలో మిగిలిన ఒకే ఒక్క ఆడపడుచు హేమ ముంబైలో తన గతాన్ని మర్చిపోయి తన కుటుంబంతో సంతోషంగా బతుకుతుంది. కానీ పాండిచ్చేరి సెయింట్ లూయిస్ స్ట్రీట్లో ఉన్న పద్మావతి ఇల్లం బంగ్లా మాత్రం ఆనాటి నెత్తుటి చరిత్రకు ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా అలాగే నిలబడుంది. రాత్రిపూట ఇంటి వైపు నుంచి ఒక ఆడపిల్ల ఏడుపు వినిపిస్తుందని, పార్వతి ఆత్మ ఇంకా ఇంటి చుట్టూనే తిరుగుతుందని స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. కానీ నిజానికి అక్కడ దయ్యాలు లేవు. ఆ ఇంట్లో నివసించిన మనుషులే రాక్షసులు. డబ్బు, పలుకుబడి, అహంకారం ఎప్పటికీ న్యాయాన్ని, నిజాన్ని సమాధి చేయలేవు అనడానికి ఈ కేసే ఒక అతిపెద్ద ఉదాహరణ. మీకు ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా ఈ వీడియోను లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు డీటెయిల్డ్గా తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.